ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి 19వ తేదీ నుండి జనవరి నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. అలాగే కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితిలోనే ఉంది. కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, ధనస్సు రాశిలో బుధ గ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన స్థితిగతులే కనబడుతున్నాయి. రాశ్యాధిపతి రాశిని వీక్షించడం, అలాగే మిగిలిన గ్రహ సంబంధాలన్నీ కూడా కొంత అనుకూలపడే అవకాశం అలాగే శుక్ర శనులు భాగ్యంలో ఉండడం, రాశ్యాధిపతి రాశిని వీక్షించడం వలన కొంత అనుకూలతలు పెరుగుతున్నాయి. అయితే గతంలో కంటే కూడా ఆలోచన తీరు కొంత చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. ప్రణాళికలన్నీ కూడా సరిగానే చేసుకోగలుగుతారు. ఆలోచన తీరు కూడా చాలా అనుకూలమైన స్థితిగతుల్లోనే ఉంటుంది. మాట తీరు, వ్యవహారం అన్నీ కూడా కొంచెం నిక్కచ్చిగా స్పష్టంగా ఉండే అవకాశం ఈ వారంలో కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంత సామరస్యంగానే ఉంటారని తెలుస్తోంది. అయితే తగిన విషయాలన్నీ కూడా అందరితో కూడా చర్చించడం, మాట్లాడటం కొంత అనుకూలమైన స్థితిని పెంచుతున్నాయని తెలుస్తుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అనుకూలపడే అవకాశం కూడా బాగానే ఉంది. అంటే క్రయ విక్రయాదులు చేసే వాళ్ళకి ఈ వారంలో కొంత అనుకూలతలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. అలాగే సంతానం సంబంధించిన విషయాల్లో అనుకూలత పెరిగింది, ఇంకా బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ వారంలో సంతానానికి సంబంధించిన కొన్ని శుభ వార్తలు వినే అవకాశం ఉంది. అంటే మంచి విద్యార్థులకి మంచి ర్యాంకులు రావడం, మంచి అభివృద్ధిలో కనపడడం, అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో సంబంధాలు చూసే వాళ్ళకి సంబంధాలు కుదరడం, ఆలోచన పరంగా వారి యొక్క అభివృద్ధి కనబడడం, ఉద్యోగ స్థితిలో కానీ ఏదైనా మొత్తానికి వాళ్ళ సంతానం యొక్క డెవలప్మెంట్ ఈ వారంలో మనకు ఒకటి కనపడుతుంటుంది. అలాగే ఆనంద పడవలసిన విషయాలు వింటాం. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అంటే దానికి సంబంధించిన విషయాల్లో కొన్ని రుణాలని పూర్తిగా చెల్లించడం కానీ, మాఫీ అవ్వటం కానీ, మరొక రకంగా దానికి వేరే మార్గాలు చూడటం కానీ, ఇలా కొంత వాటి యొక్క లక్షణాలకి సరిపడే పనులు చేస్తామని తెలుస్తుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బంది ఉండదు. బంధుత్వంలో కానీ ఎక్కడైనా విభేదాలు ఉన్న వ్యక్తులతో కూడా విభేదాలు తొలగిపోయే అవకాశం కొంత ఉంది. తగ్గుముఖం పడతాయని అనుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత అనుకూలత పెరిగే అవకాశం ఉంది.
కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు చేసే వాళ్ళకి ఇది సరైన సమయం అయితే కాదు. ఇంకా కొంత సమయం ఓపిక ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. అనుకోకుండా ఆర్థిక పరిస్థితిలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. గతంలో మనం పెట్టిన పెట్టుబడులు పెరిగి కనబడతాయి. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా మళ్ళీ అనుకూలమైన మార్పులు కనబడుతున్నాయి. ఈ వారంలో చూస్తే ఉద్యోగ విషయంలో మంచి సరైన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది. కొత్త నిర్ణయాలు బాగానే ఉపయోగపడతాయి. అంటే అవసరాన్ని బట్టి కొంతమంది ఉద్యోగ మార్పులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఆఫీస్ మారడం కానీ, అలాగే ఏదైనా దూర దేశాలకు వెళ్ళడం, దూర ప్రాంతాలకు వెళ్ళడం, అలాంటి మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. అలా మొత్తానికి మంచి మార్పుల్ని ఉద్యోగ స్థితి, వృత్తి, ఉద్యోగము, వ్యాపారం అమౌంటిట్లో కూడా మంచి మార్పుల్ని చూసే అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి సరైన గుర్తింపు కలుగుతుంది. అలాగే సాధారణమైన శుభ లక్షణాలు, శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులు, దైవ పూజలకు సంబంధించిన ఖర్చులు ఉంటాయి. అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం కొంత పాజిటివ్, అనుకూలమైన స్థితిగతులు కనబడుతున్నాయని తెలుస్తుంది. కొంత మార్పులు స్పష్టంగా కనబడే అవకాశం అయితే మనకి కూడా అర్థమవుతుంది. అలాగే అన్ని రకాల విషయాల్లో ఇంకా చురుకుగా కూడా ప్రయత్నం చేయవచ్చు. అంటే అనుకూలమైన స్థితి కనబడినప్పుడే ఇంకొంచెం అనుకూలతను పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా మన ప్రయత్నాలు కొంత పెంచుకోవచ్చు అని తెలుస్తుంది. కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వారు ఈ వారం దుర్గామాతను ఆరాధించడం, పూజించడం, నమస్కరించుకోవడం మంచిది. దుర్గామాతను ఆరాధించడం, పూజించడం, నమస్కరించుకోవడం వలన ఇంకా మంచి శుభ లక్షణాలు కూడా చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.